ఒక మనిషి వేరొక మనిషిని చంపడానికి పగ మాత్రమే కారణం కాదు. సాధారణంగా ఒక మనిషి ఇంకో మనిషిని చంపుకోవడానికి పగలే కారణం అనుకుంటారు. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు, వారి అవసరాలు కూడా ఒక్కోసారి మనిషిని మృగంలా మారుస్తాయి. ఒక మృగం తన ఆకలి కోసం వేరొక జంతువుని ఎలా తింటుందో, ఒక జంతువు వేరొక జంతువు నుండి ఆపదలో ఎలా రక్షించుకుంటుందో, అలాగే ఒక మనిషి వేరొక మనిషి నుంచి కాపాడుకోవడం కోసం చంపుకోవడం ఈ సృష్టిలో సహజం. అటువంటి వ్యక్తులకదే ఈ కిల్లర్. నేను ఒకసారి చెప్పిన పని జరగకపోతే ఎంత సీరియస్గా చెప్దామన్న డైలాగ్ రాదేంట. ఎవడు చంపాడో తెలియదు, దాన్ని చంపించి వాళ్ళే. నా కొడుకు మన వాళ్ళలో ఒకరిని చంపాడన్న విషయం మనం పేపర్లో చూసినంత వరకు తెలియలేదంటే మన వాళ్ళ పనితనం తగ్గిందా లేక వాళ్ళ పనితనం పెరిగిందా? ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. నీ ఉద్యోగం సంగతి నువ్వు చూసుకోలేక నా దగ్గరికి వచ్చావు. నువ్వు ఆ కుక్క లాంటి వాడివి. నేను చెప్పినప్పుడు మాత్రమే రా. ఆలోచించుకునే మాట్లాడుతున్నారా? నేను ఏ విషయమైనా ఒక్కసారే చెప్తా. థ్యాంక్స్. పోలీసుడితో ఎప్పటికైనా పని ఉంటుంది. ఈ పోలీసుడిని కూడా నమ్మడానికి లేదు. ఈ నా కొడుకు అక్కడికి కూడా వెళ్తున్నాడు, అందుకే ఒక కన్నేసి ఉంచాను. మన వాళ్ళ పనితనం తగ్గిందంటే నేనంటే రెస్పెక్ట్ లేదని, పని మీద రెస్పెక్ట్ లేదని అర్థం. అదే వాళ్ళ పనితనం పెరిగిందంటే మన పని మీద మనకున్న రెస్పెక్ట్ ఏంటో వాళ్ళకు చూపించండి. పరిత్రణయ సాధూనాం వినాశాయ చ
మా తాత చెబుతుండేవాడు, పిల్లి గుడ్డిదైతే ఎలకెత్తి అదేదో చూపించిందంట. నిజమే. ఇక్కడ మనం వారిని చంపాలని చూస్తున్నాం, కానీ మన మీద దెబ్బ పడుతూనే ఉంది. భయం భయం భయపడని వాడికి బ్రతికే అర్హత లేదు. భయం భయం మాత్రమే ఉండాలి. ఇది మారాలి. మనం చేసిన పని మనమే చేశామని వాడికి అర్థమయ్యేలోపు మనకు వాడి గురించి పూర్తిగా తెలిసిపోయిందని అర్థం కావాలి. మారాలి. ఏం చేయాలి? మారాలి. ఆల్రెడీ పోలీసుల కన్ను మీ మీద ఉంది. ఇప్పుడు మీరేదైనా చేసినట్టు తెలిస్తే ఆలోచించకుండా ఎన్కౌంటర్ చేస్తారు. సో మనకి మట్టంటకుండా చేయాలి. అర్థమైందనుకుంటా. మా తాత చెబుతుండేవాడు, పక్కనే ఉన్న నమ్మిన బంటు పొద్దునైన కొత్తి రెండు యుద్ధంలో గెలిపించే ఆయుధం. ప్రొసీడ్. ఈ దెబ్బతో వాడి సెటిల్మెంట్ తొందర నాదం. ఇంతకీ అలాంటి పని చేయడానికి ఎవడున్నాడు? शस्त्रं मस्तके अग्नि यस्य स एव अस्ति ब्रह्म परमम त्वमेव इति देवाय इदानीं जयतु सर्वदम् तद सर्वस्व सम्बन्ध सन्मति तन्मन चित्ताकि भस्मरम् सर्वशत्रूणां पिबत्वं रक्तं रक्त अर्थ तद सम्भवम् कर्म अस्त्रं शस्त्रं दण्डं द्रोहं शरक्तं कर्म धर्म अस्त्रं शस्त्रं दण्डम् నమస్తే అన్నా. అన్నా, ఈడే మనకు కావాల్సినోడు. ఏం చెయ్యాలో ఎంత కావాలో అడుగు, కానీ ఆ పేరు మాత్రం బయటికి రాకూడదు. నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఇక్కడ పర్సనల్ ఉండవు. మ్యాటర్ ఏంటో చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మాట మాట జాగ్రత్త. పోలీసులతో పరేషాన్ చేస్తే ఏం పీకుతావురా?
ఎస్ఐ, పోలీసుడితో పెట్టుకుంటా పైకి పోతా నా కొడక. కొండని కొట్టితే తలకాయ పగులుద్ది, కత్తిని పొడిస్తే నీ పొట్టె చీలుద్ది. పవర్ లేని పోలీసు మొగుడు లేని ముండతో సమానం. అందుకే నేను చెప్పింది విని నువ్వు ఆగిపో. చర్యకి ప్రతి చర్య ఎప్పుడు ఉంటది, భూమి మీద కాలెడితే మొత్తంగా తిప్పుద్ది. నిప్పుతోటి ఆడుకుంటే బుగ్గి నిన్ను చేసుద్ది, ఉప్పనన్ని గెలిగితే ఉప్పు పదరేసుద్ది. సారీ. కొండని ఢీ కొట్టితే తలకాయ పగులుద్ది, కత్తిని పొడిస్తే నీ పొట్టె చీలుద్ది. నిన్ను మించి శక్తి ఉన్న వాటితోటి పెట్టుకుంటే దిక్కు మొక్కు లెక్క నువ్వు కుక్క చావు చేస్తావంతే. నువ్వు నాకు ఒక పని చేయాలి. ముందెందుకు చెయ్యాలో చెప్పు. కారణం లేకుండా నేను ఏ పని చేయను. పనికి కావాల్సింది కారణం కాదు. కారణం లేకుండా నేను ఏ పని చేయను. నీకో కథ చెబుతా విను. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా పచ్చగా ఉండే స్థలం ఉంది. అది నచ్చి అక్కడ ఒక పులి జీవించాలని చాలా ఆనందపడి అక్కడే బతికింది. కానీ రోజులు పోయాక కొన్ని జింకల సమూహం వచ్చింది. అవి వచ్చే రోజు అక్కడ ఉన్న పచ్చ గడ్డిని తినడం మొదలుపెట్టాయి. ఒకరోజు పులికి బాగా కోపం వచ్చింది. ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్న ఆ స్థలాన్ని జింకలు నాశనం చేశాయి. అప్పుడు ఎలా అయినా ఈ అడవిని కాపాడాలి, ప్రకృతిని బతికించాలని ఆ జింకలని వేటాడి చంపడం మొదలెట్టింది. అప్పటి నుంచి పులి అడవిని కాపాడుతూనే ఉంది. పులికి జింకకి ఏమి శత్రుత్వం లేదు, చంపుతుంది. ఇది అంతే. అర్థమయ్యింది. తన మనిషిని చంపాడన్న ప్రతీకార జ్వాలతో రగులుతున్న కాశీకి శివకృష్ణ ఊరటగా నిలిచాడు. ఆ పరిస్థితుల్లో ఆ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కోసం రక్తం ఏరులా పారింది. వీరిద్దరిని ఆపడం అటు పక్కన పోలీసు వ్యవస్థకు గాని ఇటు పక్క న్యాయ వ్యవస్థకు గాని సాధ్యం కావడం లేదు. అప్పటికే కాశీ టార్గెట్ అయిన గురుకాంత్ మీద స్పాట్ పెట్టిన శివకృష్ణ తన పనిని చాలా చాకచక్యంగా పూర్తి చేశాడు. గురుకాంత్ లేడన్న వార్త కాశీకి ఎంతో ఆనందం తీసుకొచ్చింది.
శివకృష్ణ, ఏం కావాలో చెప్పు. నీకేం కావాలంటే చెప్పు. వాడిని చంపినందుకు నీకేం కావాలో నేను ఇస్తాను. చెప్పు కృష్ణ. నువ్వు ఇవ్వలేనిదే కావాలి. నేను ఇవ్వలేందా? ఏం కావాలో చెప్పు. చెప్పు. నీ ప్రాణం. నువ్వు విన్నది కరెక్టే. నీ ప్రాణం. నీకంటే ముందు వాడు నిన్ను చంపమని సుపారీ ఇచ్చాడు. మరి నిన్ను కూడా చంపాలిగా. నువ్వేనా? రా. ఏంటి శివకృష్ణ, ఇలా వచ్చా? ఇంతకీ నేను చెప్పిన పని ఏం చేశావు? మీ పని పూర్తయ్యే టైం వచ్చింది. వాళ్ళేమయ్యారో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. అన్నట్టు ఆ రోజు ఆడనేసేయచ్చు. చెరువు దెబ్బ దగ్గరికి 10:30 గంటలకి వస్తే నిన్ను చూస్తుంటే జలస్గా ఉంది. ఎందుకంటే నీకు నీ పని మీద ఉన్న రెస్పెక్ట్ చూస్తే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఐ రెస్పెక్ట్ యువర్ పంక్చువాలిటీ. He say he say he say మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మిమ్మల్ని కూడా చంపమని వాడు సుపారీ ఇచ్చాడు. సో మీ పని కూడా అయిపోయింది.
తాత చెబుతుండేవాడు, ఎవరిని నమ్మొద్దని. నిజమే. వాడు ఆల్రెడీ చచ్చాడు. పోలీసు ఉంది కదా, అనుమానం ఎక్కువ. మలుపు మలుపులో కాల సర్పమై కాచుకొంది నీ కోసం. ఆరమరిచేలా తనకు చిక్కితే నిన్ను పంపు కైలాసం. ఆ పరమ పదతో ఆనకేలిలో పావులా చిక్కుకోకు. ఈ కపాలిలో ఆయుధం నీకు తెగువని మరవకు. సర్వస్వ సంపత్తి ధనమన చితాకి శత్రునాం వివతమ రక్తమ రక్త యుద్ధానికి అనవసరం, తప్యవరిదనే విషయం. కారణం ఏదైన లక్ష్యం, కారణం ఏదైన లక్ష్యం. గెలవటం